బ్యాక్ నవంబర్ 14న నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళి మీద కొండ్రు మరిడియాన్ అనే వ్యక్తి కేసు పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే కేసు పెట్టానని చెప్తున్నాడు. పోసాని కృష్ణమురళికి కఠిన శిక్ష పడేంత వరకు పోరాడుతాను అంటున్న కొండ్రు మరిడియాన్తో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా నటుడు పోసాని కృష్ణమురళి పైన 17 కేసులు అయితే నమోదయ్యాయి. ఇటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కూడా భవానీపురం, సూరరావుపేటలో కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే నర్సీపట్నంలో కూడా కేసు నమోదు చేసినట్టుగా మనకి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా కేసు పెట్టిన వ్యక్తి కొండ్రు మరిడియాన్ ఆయన పేరు. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. గతంలో ఎప్పుడు పెట్టారండి, అసలు కేసు ఎప్పుడు నమోదు చేశారు? మేడం, నేను పోసాని కృష్ణమురళి గారి మీద నవంబర్ 14న నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో నేను కేసు పెట్టడం జరిగిందండి. కారణం ఏంటి అంటే ఆయన తన స్థాయి మర్చిపోయి, తన వ్యక్తిత్వాన్ని మర్చిపోయి, ఎథిక్స్ మర్చిపోయి, ఒక పెద్ద మనుషులు ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మీద, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అనేక రకమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు, వారి కుటుంబ సభ్యుల మీద, ఆడవారి మీద కూడా అసభ్యకరమైనటువంటి పదజాలం వాడారండి. ఆ విషయాన్ని నా మనసు కలిసివేసింది. పోసాని కృష్ణమురళి గారికి కూడా ఫ్యామిలీ ఉంది, వారికి కుమార్తెలు కూడా ఉండొచ్చు. వాళ్ళు మరి పని పిల్లల మీద వాళ్ళకి, పని మనుషుల మీద వాళ్ళకి అక్రమ సంబంధాలు అంటగలిపితే వారికి ఎంత బాధగా ఉంటుందండి. ప్రతి కుటుంబంలోని ఆడ మగ కలిసి ఉంటేనే సంసారం. మరి ఆడవారి మీద అంత దారుణమైనటువంటి పరిస్థితులు మాట్లాడడం చాలా బాగోలేదండి. నా మనసు కలిసివేసింది. ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద, డిప్యూటీ సీఎం గారి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ గారి మీద కూడా అసభ్యకరమైనటువంటి పదజాలం వాడారు. ఇది పక్కన పెడితే దీంతో పాటు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారండి. స్వామి అయ్యప్ప మాలేసి 42 రోజులు దీక్ష వేసిన స్వామిని మనం చాలా గౌరవిస్తామండి. మరి 5 సంవత్సరాల పాటు ఆ పుణ్యక్షేత్రాన్ని ఆయన కనుసన్నలో కాపాడుతూ, ఆయన కూడా ఎంతో పవిత్రంగా ఉన్నటువంటి పవిత్ర దేవుడి స్థానంలో ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారిని కూడా అయిన అనుచిత వ్యాఖ్యలతో కించపరిచి మాట్లాడారండి. ఆ విషయమే నా మనసు కలిసివేసింది. అసలు మనం ఎటుపోతున్నాం, సనాతన ధర్మం అని చెప్పేసి ఎంతో ప్రసారాలు చేసుకుంటున్నారు. ఎక్కడ పోతుంది ఈ ధర్మం? అసలు కనీసం మనిషికి ఉన్నటువంటి జ్ఞానం అనే పోసాని కృష్ణమురళి మీద ఉందా? ఈయన మంచి రైటర్ అని మంచి పేరుంది, మంచి నటుడని పేరుంది. మెంటల్ కృష్ణ అని ఒక సినిమా తీసి మంచి పాపులర్ అయ్యాడు. దాంతో తెలుగు ప్రజలకు అందరికీ కూడా దగ్గర అయ్యాడండి. మరి ఆ విషయంలో ఒక నటుడిగా నేను ఆయన్ని అభిమానిస్తాను. కానీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే పోసాని కృష్ణమురళి గారి దగ్గర ఇలాంటి దరిద్రమైనటువంటి మనస్తత్వం కూడా ఉందా? ఎవరో ఏదైనా పదవులు ఇస్తే ఆ పదవులకి లొంగిపోయి అవతల వ్యక్తులు ఏం మాట్లాడమంటే అది మాట్లాడడం, అది ఎంతవరకు సబబు? ఇదే కాదండి, పోసాని కృష్ణమురళి గారే కాదు, మాకు నర్సీపట్నంలో ఉన్నటువంటి గత కరోనా టైంలో సర్వీస్ చేసిన సుధాకర్ డాక్టర్, మొత్త డాక్టర్ గారిని కూడా అతి దారుణంగా ఈ గత ప్రభుత్వం లోకల్ ఎమ్మెల్యే అవనివ్వండి, లేకపోతే ఇతర నాయకులు అవనివ్వండి, మొత్తం అందరూ కలిపి ఆయన్ని చిత్రహింసలు పెట్టి ఆయన్ని పిచ్చోడుగా ముద్రేసి చంపేశారండి. దాని మీద కూడా వాళ్ళ అమ్మగారు ఎంతో బాధాకరంగా ఆయన ఒక ఎమ్మెల్యే గారి మీద అయితే, మాజీ ఎమ్మెల్యే మీద అయితే స్టేట్మెంట్ ఇచ్చింది. ఆవిడ తరపున కూడా మేము పోరాటం చేస్తున్నాం. సుధాకర్ డాక్టర్ గారి చావుకు కారణమైన వారిని ఎవరిని కూడా మేము కూడా విడిచిపెట్టే ప్రసక్తులు లేవు. పోసాని కృష్ణమురళి ఇప్పుడు పదవి అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన బయటకు వచ్చేసి నేను రాజీనామా చేస్తున్నాను, నాకు ఎటువంటి సంబంధం లేనని చెప్పి కొన్ని వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఏంటి, అరెస్టులకు భయపడా లేకపోతే ఎందుకు ఆయన బయటకు వచ్చారు? మేడం, ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు రాజకీయాల నుంచి బయటకు వచ్చేసినా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఒక వ్యక్తిని మర్డర్ చేసిన తర్వాత తప్పు అయిపోయిందండి క్షమించండి అని అంటే ఆ శిక్ష నుంచి తప్పించుకోలేరండి. అలాగే పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. కీలు బొమ్మలాట ఆట ఆడుకున్నారు నాయకులు. కాబట్టి ఇలాంటి పోసాని కృష్ణమురళి మరి అరెస్టులకు భయపడే వ్యక్తి ఎందుకు నోరు పారేసుకోవడం? మైక్ ఉంది కదా అని, ఎదురుగా కెమెరా ఉంది కదా అని నోటుకు వచ్చినట్టు పాడేసుకుంటే ఇక్కడ ఎవరో చూస్తూ ఊరుకోమండి. వారికి ఒక అవకాశం ఉంటుంది, మాకు ఒక అవకాశం ఉంటుంది. మా నాయకుల పైన, మా పైన, మా ఆడవారిపైన, మా నాయకుల ఆడవారిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరో చూస్తూ ఊరుకోరు. తప్పు చేసినోడు శిక్ష పడక తప్పదు. మీకు ఎందుకు కంప్లైంట్ చేయాలనిపించింది? అంటే ఆయన కమెంట్స్ చేసే టైం కూడా, అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలాసార్లు ఆయన చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. సడన్గా ప్రభుత్వం మారిన తర్వాత ఎందుకు మీకు కంప్లైంట్ చేయాలనిపించింది? మేడం, మేము గతంలో కూడా అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చామండి. మా కంప్లైంట్ తీసుకునే నాదుడు ఉండేవాడు కాదు. ఎందుకంటే మాట్లాడేది అంతా తనే అన్నట్టు, ఏదో బావకళ్ళలో ఆనందం చూడడం కోసం ఇతను మాట్లాడేశాడు. మాట్లాడేసి మళ్ళీ ఆ భావం మీద మేము కంప్లైంట్లు ఇస్తూ ఉంటే కంప్లైంట్ తీసుకున్నాడు ఎవడుంటాడు?
లేడు. ఇప్పుడు ఆ బావకి రివర్స్లో వచ్చింది కాబట్టి మేము కంప్లైంట్ ఇచ్చాము. ఎథిక్స్ ఉన్న ఎవరైనా సరే, అంటే మానవత్వం ఉన్న ఎవరైనా సరే ఈ కంప్లైంట్ తీసుకోవాలి, కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి. కానీ అప్పట్లో ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళకి కూడా మానవత్వం లేదండి. ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ మానవత్వాన్ని మేము వాళ్ళకి జీర్ణించాము. కాబట్టి ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ కానివ్వండి, ప్రభుత్వం కానీ మానవత్వంతో పనిచేస్తుంది. కాబట్టి పోసాని కృష్ణమురళి గారి మీద యాక్షన్ తీసుకోండి. ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు ఎవరి మీద చేయకూడదు. ఇలా చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా పోసాని కృష్ణమురళి గారు మరి బాధపడుతున్నారు. వారెంట్ మీద కూడా చాలా పోలీస్ స్టేషన్లో కూడా ఆయన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని కూడా పోలీసులు కూడా కోరుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే ఆయనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. హార్ట్ సర్జరీ జరిగిందని, మొన్న ఈ మధ్య హార్ట్లో పెయిన్ వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు ఆయన. సార్, ఆయన హెల్త్ ఇష్యూ అనేది మానవతా దృక్పథంతో నేను కూడా ఏకీభవిస్తానండి. హెల్త్ కండిషన్ బాగున్న తర్వాతే ఆయన కస్టడీలో తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం నేను చెప్పింది ఏంటంటే, November 14th నేను కంప్లైంట్ ఫైల్ చేయించాను నర్సీపట్నంలో. ఈయన నరసరావుపేట తిరగనివ్వండి, లేకపోతే రాయలసీమ తిరగనివ్వండి, ఎక్కడికంటే తిరగనివ్వండి, నర్సీపట్నం ఖచ్చితంగా మాకు ఇక్కడికి వచ్చి, ఎక్కడికండి నర్సీపట్నం వచ్చి మాకు సివిల్ కోర్టు జడ్జి గారి దగ్గర ఎదురుగా నిలబడి అక్కడికి వచ్చి అటెండ్ అయిన తర్వాత మాత్రమే ఆయన్ని చేయాలి. నర్సీపట్నం పోలీసు వారిని కూడా నేను కోరేది ఏంటంటే, ఖచ్చితంగా పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి నర్సీపట్నం తీసుకురావాలని చెప్పేసి నేను నా డిమాండ్ అండి. ఓకే, అది పరిస్థితి. మొత్తం మీద 196, 153, 150, 353, 356 కేసుల కింద అయితే కనుక నర్సీపట్నంలో కేసు నమోదు చేయడం జరిగింది. దీని మీద ఇప్పుడే దర్యాప్తు చేస్తున్న పోలీసులు అయితే కనుక మరింతగా అయితే అంటే ఎక్కడ పీటీ వారెంట్ అంటే ప్రిజెంట్ ట్రాన్స్మిట్ ఎక్కడికి జరుగుతుందో చూసి అక్కడికైతే కనుక పోసాని కృష్ణమురళిని పంపించే అవకాశం ఎంతైనా కనబడుతుంది. ఇటు మరియడాన్ కూడా అక్కడ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో అయితే కనుక నర్సీపట్నంలో ఆయన హాజరుపరచాలని ఆయన కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సురేష్, సాహిత్య బిగ్ టీవీ, విజయవాడ నుంచి.